హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. ఇంకొకసారి. ఏమో తృప్తిగా లేదు నాకు. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. ఎంతమంది తొలగిపోయింది అంటే నీకు పోయిందా? దేవునికే మహిమ కలుగును గాక. దేవుడిని దీవించును గాక. ఏమన్నా కానీ ఆమె అన్నాడు. వాళ్ళకి అంతవరకే అర్థమైతే చాలు కదా. ఎవరు తల్లి పసిపిల్లలు. సరే, శ్రేష్టమైనటువంటి సమయంలోనికి వచ్చాము. దేవాది దేవుడు మనతో సూటిగా స్పష్టంగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు మీరు కూడా ఆసక్తిగా ఉన్నారు యేసయ్య మాటల కోసం. ఇప్పుడు దాకా దేవుడు మాట్లాడి ఉన్నారు. మరొకసారి కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యము 1వ సమూయేలు, 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. 1వ సమూయేలు 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాము. చదవండి అమ్మాయి. కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాక్యం ఇది. కృంగ చేసేవాడు ఆయనే, లేవనెత్తేవాడు కూడా ఆయనే. ఈ 2 కార్యక్రమాలు దేవుడే నన్ను చేశాడు. ప్రార్థన చేసుకుందామా? అడగండి. యేసయ్య ప్రభువా మాతో మాట్లాడు తండ్రి. నీ వాక్యం ద్వారా, నీ మాటల ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరచయ్యా. మాలో ఉన్న లోపాలను సరిచేయి ప్రభువా. నీ ఆత్మ చేత నింపు నాయనా. నీకు ఇష్టంగా బ్రతకడానికి మేమేం చేయాలో మాతో మాట్లాడు తండ్రి. నీ బ్రతకలాడదామా? మీరు అడిగే ఆసక్తిని బట్టి, మీ హృదయాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని తృప్తిపరిచి మీ గృహాలకు పంపించబోతున్నాడు. హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మరొక విశ్రాంతి దినమున మా అందరికీ ప్రభు ఆయుష్ను పొడిగించి ఆరోగ్యాలు ఇచ్చి ఈ సన్నిధిలో మీ మాటలు వినడానికి మాకు అవకాశాన్ని కల్పించినందుకు మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి, మీ వాత్సల్యతను బట్టి మీకు వేలాది కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ఆసక్తితో నీ బిడ్డగా మేమందరూ నీ సన్నిధికి పాదాల దగ్గరికి వచ్చామయ్యా. ఎవరెవరికి ఏ మాటలు కావాలని మాత్రమే తెలుసయ్యా. ప్రతి అంతరంగాన్ని పరిశోధించే దేవుడు ప్రభువా. ఈ ప్రణాళికని ఉద్దేశం మా పట్ల ఏమైనాయో ఈరోజు మా కొరకు నీ సిద్ధపరిచినటువంటి వాక్యము ద్వారా మాట్లాడి అపవాదికి ఎక్కడా ఇక్కడ స్నానం లేకుండా చేసి ఈ నామానికి మాత్రమే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోవడమని యేసయ్య అత్యున్నతమైన నామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము మా తండ్రి. గట్టిగా చెప్పండి ఆమేన్. ఈరోజు మనం ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఎవరి ద్వారా వస్తున్నాయో, ఎందుకు వస్తున్నాయో దేవుడు సూటిగా మనతో మాట్లాడడానికి మిమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చారు. మనల్ని ఇక్కడికి తీసుకొని వచ్చారు. మనలో ఉండేటువంటి కొన్ని అనుమానాలు, కొన్ని సందేహాలను దేవుడి రోజు పూర్తిగా తొలగించి ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో మన ఆత్మీయ
పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయబోతున్నారు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాక్యం ఏంటో తెలుసా? కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. ఆయనే అంటే ఎవరు? మన యేసయ్య. దేవుడే, దేవుడే, దేవుడే. చాలాసార్లు మనం అనుకుంటుంటాం కదా, మనం కృంగిపోతా ఉన్నప్పుడు, మనము బలహీనపరచబడతా ఉన్నప్పుడు, మనము భయపడతా ఉన్నప్పుడు, మనము బాధను అనుభవిస్తూ ఉన్నప్పుడు వీళ్ళ నుంచే, వాళ్ళ నుంచే, దాని నుంచే, దీని నుంచే అని మనం అనుకుంటూ ఉంటాం కదా. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కృంగజేసేవాడు ఆయనేనంట, లేవనెత్తేవాడు ఆయనేనంట. కృంగజేయవాడు ఆయనేనంట, కృంగిపోయిన వారిని లేవనెత్తేవాడు కూడా ఆయనే. ఏంటి? దేవుడు కృంగతీసే దేవుడా కాదు కదా. మరేంటి వాక్యంలో ఎలా రాయబడింది? మరేంటి యేసు వాక్యం ఎట్లా మాట్లాడుతుంది అని సందేహాలు రావచ్చు. నేను మాట్లాడటం లేదు, కానీ దేవుడే మాటలు రాయించాడు, మనకు తెలియజేస్తున్నాడు. కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. ఇంగ్లీష్లో కూడా మనం ఒకసారి ఆ మాట చదివితే, He brings low and He exalts. తక్కువ స్థితిలో ఉండేటట్టు చేసేది ఆయనే, హెచ్చించేది కూడా ఆయనే. ఈరోజు పూర్తిగా మన వాక్యం విన్నాక ఎంత సంతోషంగా మనం కలిగి ఉన్న పరిస్థితుల్లో కూడా ఆయన స్తుతిస్తామో మనకు అర్థమైపోతుంది. మనం చూస్తే కృంగిపోవడం అంటే అర్థం ఏంటి? బలహీనపడిపోవడం. కానీ వాక్య అర్థంలో దేవుడు కృంగ చేసే విధానం ఏంటి అని కనుక ఆలోచన చేస్తే, నలగగొట్టబడటం అని అర్థం. మనకు అర్థాలు తెలిస్తే ఒక్కొక్క రోజు ఒక్కొక్క పదానికి అర్థం చెప్తా ఉంటాడు దేవుడు. ఈ రోజున మనం ఎదుర్కొన్న పరిస్థితులలో కృంగిపోతున్నాం. ఏదో ఒక పరిస్థితుల్లో, ఏదో ఒక విషయంలో కృంగిపోతా ఉన్నారు మీరు. ఏదో ఒక విషయంలో బలహీనపరచబడతా ఉన్నారు. ఏదో ఒక విషయంలో భయపడతా ఉన్నారు. ఏదో ఒక విషయంలో అనుమానాలు వస్తున్నాయి. ఏదో ఒక విషయంలో అల్లాడిపోతున్నారు. ఎందుకు 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 ఇలా జరుగుతుంది? ఎప్పుడు ఏమవుతుందో? అసలు ఎందుకు ఈ పరిస్థితులు వచ్చాయి? మేము మంచిగానే ఉన్నాం కదా, ప్రార్థనకి వెళ్తున్నాం కదా, ఎందుకు కృంగిపోవాలి? కృంగిపోయే పరిస్థితి నాకెందుకు రావాలి? వారు పాపాలు చేసే వాళ్ళు బాగానే ఉంటున్నారు, నాకెందుకు రావాలి కృంగిపోయే పరిస్థితులు? తగాదాలే వాళ్ళకి రావట్లేదు, మాకెందుకు వస్తున్నాయి అంటే, కృంగ చేయబడటము, కృంగిపోవటము, కృంగ తీయబడే స్థితిలోకి వెళ్ళడం అంటే ఏంటంటే నలగగొట్టబడటము. ఇంకా చెప్పాలంటే దీన స్థితిలోనికి వెళ్ళిపోవడం. అయితే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, నేనే కృంగ తీస్తాను, కృంగిపోయేటట్టుగా చేస్తాను, నలగ కొడతాను అని అంటున్నాడు. కోపం వస్తుందా మీరు ఎవరికైనా? ఒక్కొక్కసారి నీతి మంత్రి వెళ్ళే నలగొట్టబడుతున్న పరిస్థితి వెళ్ళినప్పుడు ఏసేవేసి అనుకుంటాం, ఏం దేవుడు అయ్యా, ఏంది మాకు ఈ పరిస్థితులు? ఏసైని కూడా తప్పు పట్టేటట్టుగా అంత భక్తిలో వెళ్ళిపోతూ ఉంటాం కొన్నిసార్లు కదా. కానీ దేవుడు ఏది చేసినా మనం మేలు కొరకే చేస్తాడన్నది మాత్రము గుర్తుపెట్టుకోవాలి. ఇంగ్లీష్ ఏమైనా తెలుసా? లో చేస్తాడంట, తక్కువ చేస్తాడు.
కొట్టడు, ఆయనే నలగొట్టడు, ఆయనే డైరెక్ట్గా కృంగ చేయడు. అటువంటి పరిస్థితులు వచ్చేటట్టుగా అమ్మవారికి అనుమతిస్తాడు. మంచి కొరకే, మేలు కొరకేనని ఈ రోజున మనం ఖచ్చితంగా గ్రహించాలి. ఇప్పుడే దేవుని బిడ్డలా. అయితే దేవుడు తనకిష్టమైన బిడ్డల్ని తన ప్రణాళికలో తన పోలిక చొప్పున చేసుకున్న వారిని ఎందుకు కృంగజేస్తాడు, ఎందుకు నలగగొడతాడు, ఇంకా వాటికి అర్థం ఏంటంటే ఇంకా ఎందుకు పరీక్షిస్తాడు, ఎందుకు అనంటే ఆయన ఎవరినైతే హెచ్చించాలనుకుంటాడో, ఎవరినైతే ఉన్నతమైనటువంటి బిడ్డలుగా ఈ ప్రపంచానికి చూపెట్టాలనుకుంటాడో, ఎవరినైతే ఆయన పిల్లలుగా మహిమపరచాలి అని అనుకుంటాడో, ఎవరి జీవితంలో అయితే గొప్ప కార్యాలు చేయాలనుకుంటాడో, ఎవరినైతే గొప్ప చేయాలనుకుంటాడో వాళ్ళని ప్రారంభంలో నలగగొడతాడు, తగ్గిస్తాడు, తక్కువ చేస్తాడు, దీన స్థితిలో కూడా నడిపిస్తాడు. నేను చాలాసార్లు చెప్తా ఉంటా, ఎవరినైతే ధనవంతులుగా చేయాలి అని అనుకుంటాడో వాళ్ళని ఫస్ట్ పేదవారుగా నడిపిస్తాడు. పోయిన వారం కూడా అదే నేను కూడా చెప్పింది. నేను ఎవరినైతే ఉన్నతంగా చూపించాలి, ఆశీర్వదించాలి అనుకుంటాడో వాళ్ళని మొదట ఏం చేస్తాడు, తక్కువ స్థితిలో ఉండేటట్టుగా నడిపిస్తాడు. బైబిల్లో చూసారా, ఒకేసారి దేవుడు చేయి పట్టుకొని లేచి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఏమన్నా సింహాసనం మీద కూర్చోబెట్టక ముందు ఆ వ్యక్తులను దేవుడు మొదట నలగగొడతా తీసుకొచ్చాడు, తక్కువ స్థితిలో కూడా తీసుకొని వచ్చాడు, బాధల్లో కూడా తీసుకొని వచ్చాడు, అవమానాల్లో కూడా తీసుకొని వచ్చాడు, అవహేళనలో కూడా తీసుకొని వచ్చాడు, పేదరికంలో కూడా తీసుకొని వచ్చాడు, తృణీకారంలో కూడా తీసుకొని వచ్చాడు. అలా కొంతకాలం మనం నడిపించిన తర్వాత ఆయనే ఏ స్థితిలో ఉన్నా పడిపోవడానికి అనుమతించాడో పరిస్థితులను, ఆ పరిస్థితుల్లో నుంచి లేవనెత్తి ఆ తక్కువ స్థితిలో దీన స్థితిలో ఉన్న వాళ్ళని సింహాసనం మీద కూర్చోబెట్టేశాడు. హల్లెలూయా. అది మనకి శ్రమం లాగానే బాధలు లాగానే కృంగిపోతూ ఉంటాం కదా, ఏసే నలగొడుతుంటే బాధపడిపోతూ ఉంటాం కదా. ఓ తల్లి, ఓ తండ్రి, ప్రియ దేవుని సంగమా, నిన్ను ఈ స్థితిలో ఉండి ఎందుకు నడిపిస్తున్నాడంటే నిన్ను పైకి లేవనెత్తడానికి, నిన్ను హెచ్చించడానికి, నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చడానికి, నిన్ను మహిమకరంగా వాడుకోవడానికే. దేవుడు కనుక మనల్ని ఫస్ట్ కృంగిపోయేలా చేయకపోతే, నలగొట్టకపోతే, డైరెక్ట్గా ఆశీర్వాదాలు ఇస్తే ఏమైపోతుందో తెలుసా, నిలబడలేము. మనంతట మనకి ఆశీర్వాదాన్ని పోగొట్టుకుని దేవుడికి కోపం వచ్చేటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాం. చూడండి, ఓడిపోయి 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 బాధలు అనిపించి కష్టాలు అనిపించి ఆశీర్వదించబడిన వాళ్ళు చూడండి, భూమి మీద గర్వపడరు. ఒకేసారి వచ్చేసినప్పుడు ఏ బాధ లేకుండా వాళ్ళకి ఊరిని గర్వం వచ్చేస్తారు.
భవనాలు కట్టించాడు, చాలా మందిని చెరలోకి తీసుకొని వెళ్ళిపోయాడు. ఆస్తి, ఐశ్వర్యము, జ్ఞానము, సంపద అంతా సంపాదించేశాడు. యుద్ధాలు చేసి ఓడిపోయిన దేశాల దగ్గర కొల్ల సొమ్ములను తీసేసుకున్నాడు. ఒక్కసారిగా దేవుడు అతన్ని హెచ్చించేసరికి ఒకానొక సమయంలో ఇదంతా నా వల్లే వచ్చింది, ఇదంతా నా వల్లే వచ్చింది, ఇదంతా నా జ్ఞానం వల్లే వచ్చింది, ఈ సంపద అంతా నా బలం వల్లే సంపాదించాను అని విర్రవీగాడు. దేవుడికి కోపం వచ్చింది, బుద్ధి చెప్పాలనుకున్నాడు. ఇవన్నీ ఇచ్చింది నేను కదరా నీకు, ఇవన్నీ ఇచ్చింది నేను, దేవుడనే మాట పలకుండా నేనే నేనే అన్నావు కదా, ఒక్కసారి ఇవన్నీ ఇచ్చింది నేనేనని నీకు గుర్తొచ్చిందాకా పశువు అయిపో అని నలగగొట్టడం ప్రారంభించాడు, కృంగనేయడం ప్రారంభించాడు. అదే దేవుడు ఫస్ట్ నెబుకద్నెజరుని కృంగదీసి నలగొట్టుకుంటూ వస్తే ఆ తర్వాత ఆశీర్వదిస్తే నేనే నా వల్ల వచ్చిందనేవాడు కాదు. కానీ ఇక్కడ జరిగింది ఏంటో తెలుసా, మొట్టమొదట దేవుడు సర్వాధికారం ఇచ్చేసేసాడు, ఐశ్వర్యం వచ్చేసింది, సంపద వచ్చేసింది, అందరి మీద గెలిచాడు, విజయం సాధించాడు, అనేక మందిని చెరగా పట్టుకెళ్ళిపోయాడు. అతనికి ఏం తప్పు లేదు. అట్లాంటి పరిస్థితుల్లో అతను ముందే గర్విస్తాడని తెలిసిన దేవుడు ఒక కళ రూపంలో హెచ్చరించాడు, ఒక కళ రూపంలో తెలియచేశాడు. నువ్వు ఇలా గర్వించబోతున్నావు, నీ హృదయంలో గర్వం వచ్చింది అబ్బాయి, నేను నా భక్తుల ద్వారా చెప్తాను, నీకు గర్వం వచ్చి తగ్గించుకో అని. నువ్వు విని మారు మనసు పొందితే సరి, లేదనుకో నిన్ను ఇలా పశువులాగా మార్చేయబోతున్నాను, కొంతకాలము నిన్ను పతనం చేయబోతున్నాను, నేను నీకేమేమి ఇచ్చాను నీ దగ్గర తీసేస్తాను, నువ్వు అరణ్యలోకి వెళ్ళిపోతావు, జాగ్రత్త అని ఒక కళ రూపంలో చెప్పాడు. తర్వాత దాన్ని చదువుకోండమ్మా, దానియేలు గ్రంథము 4వ అధ్యాయం అంతా చదివితే మీకు అర్థమవుతుంది. ఆ నెబుకద్నెజరు టైంలో, ఆ కళ వచ్చిన టైంలో దానియేలు భక్తుడు ఉన్నాడు ఆ దేశంలో. అయితే నెబుకద్నెజరు ఈ కళ కన్నాడు, ఒక పెద్ద ఎత్తైన చెట్టు, పెద్ద చెట్టుని ఆకాశం అంత ఉండని, దాని కొమ్మలు బాగా విశాలంగా జరిగాయి. ఆ పెద్ద విస్తారమైన చెట్టు అంటే మిగతా చెట్లు అట్లా విశాలమైన చెట్టుగా బలమైన చెట్టుగా లేదు, అదొక్కటే ఉంది. అంత విశాలంగా బలమైన చెట్టుగా, ఎత్తైన చెట్టుగా, అందమైన చెట్టుగా, ఫలాలిచ్చే చెట్టుగా ఉన్న ఆ చెట్టు మీదకి పక్షులు వచ్చి సేద తీర్చుకుంటామే, దాని కింద మనుషులు వచ్చి కూడా సేద తీర్చుకుంటున్నారు. అది అనేకులకు సేద తీర్చేదిగా ఉంది, పెద్ద చెట్టు. అట్లాంటి చెట్టు మరి ఎక్కడా లేదు, అంత ఫలించిన చెట్టులాగా అది ఉంది. అయితే ఆ చెట్టును చూపించిన తర్వాత ఆకాశంలో నుంచి ఒక స్వరం వినబడుతుందంట. ఆ చెట్టును మొత్తం కొట్టేసి మొత్తు మాత్రమే ఉంచు అని, చెట్టంతా కొట్టే మొత్తు మాత్రమే ఉంచు అని ఒక స్వరం వినపడిందంట. ఇకంతే కళ అయిపోయింది. కలగంటమే తెలిసి అర్థం తెలియదుగా, పెద్ద రాజు ఇందాక సేవకులు చెప్పారు, దేవుని జ్ఞాన వివేకములు లేకపోతే, దేవుడు కళలకు భావాలను తెలియచేయకపోతే ఏ మనిషి కూడా తెలియచేయలేడు. మర్మాలు, కళలకు భావాలు తెలుసుకోవాలంటే దేవుడే తన ఆత్మ ద్వారా మనకి తెలియచేయాలి. అతను రాజే, గొప్ప జ్ఞానం ఉంది, ఐశ్వర్యం ఉంది, సంపద ఉంది, సర్వాధికారం కలిగి ఉన్నాడు. ఆ టైంలో ప్రజల మీద, సమస్త వాటి మీద
ఏమని చదివారు? కానీ దేవుడి యొక్క మహాకృప, యేసయ్యే నిజమైన దేవుడిని గుర్తుపట్టే జ్ఞానము, వివేకము మనకిచ్చాడాయన. ఇక్కడ రాజు కలగన్నాడు కానీ కళల భావం తెలియదు. కళల భావాలు చెప్పడానికి దానియేలు ఉన్నాడని తెలుసు కనుక దానియేలు పిలిపించి కళ చెప్పేశాడు. దానియేలు నాకు కళ వచ్చిందని సరదాగా చెప్పేశాడు. చెప్పేస్తే దానియేలు విన్నాక దానియేలు ఒక్కసారి గుడి చల్లది. ఈయనేమో తాపీగా చెప్పేస్తున్నాడు కళ వస్తే. ఈ కళ భావం తెలిస్తే ఈ పరిస్థితి ఏమవుతుంది, తెలిస్తే ఏమైపోతాడో అనుకున్నాడు. దానియేలు ఒక్కసారి భయపడిపోయి, అమ్మో ఇది నీకు జరగకూడదు, మీ శత్రువు జరుగుతుంది అర్థం చేశాడు. అంటే దాని అర్థము భయంకరమైనది అన్నమాట. అర్థం ఆ కళ ఎవరి గురించి వచ్చింది? ఆ రాజు గురించి వచ్చింది. భవిష్యత్తులో దేవుడు అతను ఎలా మార్చబోతున్నాడో చెప్పేసేసాడు. ఏంటి కళ అర్థము అంటే నేను క్లుప్తంగా చెప్పేస్తాను, తర్వాత అధ్యాయం అంతా చదువుకోవడమా. అయితే నేను ముఖ్యమైన చెప్పాలి కాబట్టి నేను క్లుప్తంగా ఈ గురించి చెప్పి దాటేస్తాను. రాజా, ఈ కళ వచ్చింది మీ గురించే. రాబో కాలంలో ఇది మీ జీవితంలో జరగాలని దేవుడు ఉద్దేశించాడయ్యా. ఏంటి చెప్పు దానియేలు, ఏంటి ఆ కళ భావము అని అంటే జాగ్రత్తగా వినండి. ఆ ఎత్తైన విశాలమైన ఫలించిన చెట్టు మీరే. ఆ మీ కళలో కనిపించిన గొప్ప చెట్టు, అందమైన చెట్టు, ఫలాలిచ్చే చెట్టు, అందరికీ పోషించేటువంటి ఆ గుర్తుగా ఉండే ఆ చెట్టు, ఆ ఎత్తైన విశాలమైన కొమ్మలు కలిగినటువంటి ఆ పెద్ద చెట్టుకి అర్థం మీరే. అంటే దేవుడు మీకు ఇప్పుడున్నటువంటి రాజులందరికంటే మీకు మిమ్మల్ని అంత హెచ్చించాడు, అంత గొప్ప చేశాడు, అంత గణపరిచాడు, అంత అధికారం ఇచ్చాడు, తన ప్రజల్ని మీకు చెరలోనికి పంపించాడు. అయితే ఇదంతా దేవుడు ఇచ్చాడు నాకు అని అనలేదంట నువ్వు. ఇదంతా నా వలనే. ఆయన కట్టుకున్న రాజభవనాలు, ఆయనకున్న సంపద, జ్ఞానము, తనకున్న పేరు ప్రఖ్యాతిని బట్టి ఇదంతా నాదేనని అనుకుంటున్నాడంట. తను ఎక్కడ అనుకున్నాడు తెలుసా? ఎవరితో చెప్పరా, మనసులో అనుకున్నాడంట. నువ్వు నేను మనసులో అనుకునేది ఎవరు తెలుస్తాయి? మన రూమ్లో ఎవరు లేకుండా అనుకునేది ఎవరు తెలుస్తాయి? దేవుడు మన హృదయంలో అనుకున్నవి, మన మనసులో అనుకున్నవన్నీ కూడా తెలుసుకుంటాడు. నోడుతో అవసరం. కొంతమంది వేరే మాట్లాడేస్తారు, పాపం వాళ్ళే గయ్యాలు అంటారు, వాళ్ళే కథ కప్పలేదు. కానీ మనసులో వాళ్ళలో ఎంతో అసూయ, ఎంతో పద, ఎంతో ద్వేషం అంటా ఉంటుంది. వాళ్ళ పైకి ఎంత మాయన పడతారో, నోట్లో వేడి పెట్టినా కూడా అస్సలు పడతారమ్మా, అంత మంచిగా ఉంటారు అని అంటారు కదా. కానీ ఈ నెబుకద్నెజరు మనసులో అనుకున్నాడంట. తను కట్టుకున్న భవనాలను చూసి, అబ్బా ఏం కట్టారు, ఇదంతా నా జ్ఞానమే, ఇదంతా నా పేరే, నా ప్రతిష్ట, నా పలుకుబడే, నా వలనే అని అనుకున్నాడంట. రాజా, నీకు ఎంత దేవుడిస్తే, ఎవరికి నేను కృప, భాగ్యము, గొప్ప హెచ్చింపు, ఘనత నీకు ఇస్తే కనీసము ఒప్పించోడా, దేవుడిచ్చాడని అంటున్నావా? నాది నేను 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 అంటున్నావా? అందుకే దేవుడికి కోపం వచ్చింది. అంత హెచ్చించి కనపరిచింది దేవుడే. నీలో ఆ స్వభావం, ఆ గర్వము హృదయం రావడాన్ని బట్టి దేవుడు నీకు ఆయన ఇచ్చినంత తీసేయబోతున్నాడు. కానీ అంతవరకే మమ్మల్ని వద్దునే వచ్చమన్నాడు. ఏందయ్యా అంటే దేవుడు నీకు మరొక అవకాశం ఇవ్వడానికి, నీ ప్రాణం మాత్రము ఉండేటట్టుగా దేవుడు ఆజ్ఞాపించాడు.
చూడండి, మొద్దుతో కూడా తీసేయాలంటే నెబుకద్నెజర్ చాప్టర్ క్లోజ్, మరణమే, చచ్చిపోవాల్సిందే. కనికరం కలిగిన దేవుడు ఎప్పుడు కూడా అవకాశాలు ఇస్తూనే ఉంటారమ్మా. ఎంత గర్వపడినా, ఎన్ని తప్పులు చేసినా, నా కూతురేగా నా పోలికలో చేసుకున్నా, ఈసారి నా అవకాశం ఇస్తే మారుతాడేమో, మారిద్దామోనని ఏం చేస్తాడు? రోగాలు పెడతాడు, అవమానాలు తీసుకొని వస్తాడు, అమ్మా నిందలు తీసుకొని వస్తాడు, ఇలా నలగబడతా ఉంటాడు. అందుకే కొన్నిసార్లు పేదవాళ్ళగా చేసేస్తాడు. అందరినీ అప్పులు అనుకునే చేసి కూడా దేవుడు అనుమతిస్తాడు ఆ పరిస్థితులను. అయితే నెబుకద్నెజరు గర్వపడినందుకు బుద్ధి చెప్పాలనుకున్నాడు కానీ చెప్పాలనుకోవాలా. అందుకే వద్దు వర్తించు, అంత తీసే అంటే పలుకుబడి, పేరు ప్రతిష్టలు, ఘనత, హెచ్చింపు, డబ్బు, ఐశ్వర్యం ఏమి లేకుండా చేయి. అసలు వాటన్నిటిని మర్చిపోయేటట్టు చేసి ఒక పశువులాగా అరణ్యంలో తిరిగేటట్టు కొంతకాలం చేస్తాను. ప్రాణం మాత్రం ఉంటుంది. అయితే కొంతకాలమే, ఎన్ని నెలలో కూడా దేవుడు లెక్క చెప్పి మరీ ఇచ్చాడు. మళ్ళా అది అయిపోయిన తర్వాత నేను బుద్ధి వచ్చేటట్టు చేస్తానులే. బుద్ధి వచ్చాక ఎవరిచ్చారో గ్రహించుకున్నాక మళ్ళా కోల్పోయేదంతా నేను అతనికి తిరిగి ఎప్పుడు ఇచ్చేస్తాను అని అన్నాడు. ఇప్పుడు చెప్పండి, నెబుకద్నెజర్ని ఫస్ట్ చిత్తపడతా, అవమానాల్లో గుండా, అప్పుల్లో గుండా, బాధల్లో గుండా, రోగాల్లో గుండా తీసుకొని వస్తే, ఆ మార్గాన్ని నడిపించిన తర్వాత ఐశ్వర్యవంతుని చేస్తే ఇది నా వద్దే వచ్చిందనే ధైర్యం చేస్తాడా? చేయడు. ఎందుకు? అనుభవాలు ఏం నేర్పిస్తే, అమ్మో నన్ను ఇదంతా నడిపించాడు, నేను ఏమన్నా పెద్ద వేషాలు వేస్తే మళ్ళా అదే స్థితికి తీసుకెళ్తాడు, కాబట్టి ఇదంతా ఇచ్చిన దేవుడే అని అనగలుగుతాడు. అయితే అంత గర్వించినటువంటి నెబుకద్నెజరు కూడా ఒక అవకాశం ఇచ్చి దేవుడు ఏం చేశాడు తెలుసమ్మా? కొంతకాలమే బుద్ధి రావడం కోసమే ఒక పశువులా గట్టి వేసేటట్టు చేశాడు రాజు. అందుకే రాజులను, బలవంతులను సింహాసనాల నుండి పడద్రోయేవాడు ఆయనే. దీనులను, బలహీనులను పెట్ట కుప్ప మీద ఉన్న దీనులను సింహాసనాలు ఎక్కించేవాడు కూడా ఆయనే. అవసరమైతే రాజుని సింహాసనం నుంచి పడేస్తాడు. అవసరం అనుకుంటే నీలాంటి, నాలాంటి దీన దరిద్రం తీసుకొని వెళ్ళి అదే సింహాసనం మీద కూర్చోబెడతాడు. అదే కదా దేవుడి వాక్యంలో రాయబడినది. లూకాసు వార్త 1:52 చదవండి. లూకాసు వార్త 1:52. చదవండి. చాలా సింహాసనాల మీద నుండి బలవంతులను పడద్రోసేసి దీనులను లేవనెత్తుతాడంట సింహాసనాల మీదకి. అర్థమవుతుందా? ఎందుకు బలవంతులను పడేస్తానంటున్నాడు చెప్పనా? ఒక పాట ఉంది, పాడదాం అనుకున్నాను కానీ టైం అయిపోతుంది, ఆగిపోతుంది. బలమును నమ్ముకొని భంగపడ్డారు,
దేవుణ్ణి నమ్ముకోవాలి, ఆయన మీద ఆశ పెట్టుకోవాలి. దొరికిందా సార్? సరే, నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయకు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయకు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే
ఇవన్నీ కూడా ఏదో ఒక రోజున విడిచిపోతాయని నమ్మకం పెట్టుకుంటే, ఏ స్థితిలోనైనా నేను విడిచిపెట్టని వాడు, నీకు సిగ్గు కలిగని వాడు, ఎప్పటికైనా సరే నీకు ఆశ్రయంగా తోడుండి అన్ని విషయాలు నేను ఆదరించి బలపరిచి ధైర్యపరిచి పరలోకం వెళ్ళేలాగా కాపాడేవాడు ఉన్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆయన ఆశ్రయించు, ఆయన మీద ఆశ పెట్టుకో, ఆయనే నమ్ము. అప్పుడేం జరిగిందో తెలుసా? ఆయన నిన్ను ఎప్పుడు విడిచిపెట్టడు. నీ దగ్గర డబ్బు లేదు, నీ దగ్గర మనుషులు లేరు, నీ దగ్గర ఆరోగ్యం లేదు, నీ దగ్గర భావం లేదు, నీ చుట్టూ మనుషులు లేరు, నేను కూడా ఉన్నానులే, తప్పించుకునే టైపు కాదు నా దేవుడు. ఏది లేదా? అన్ని పోయినాయా? నెబుకద్నెజర్ లాగా గర్వించి అన్ని పోగొట్టుకున్నావా? పర్లేదు కదా, నేనున్నానులే. నిన్ను నమ్మి వాళ్ళు మోసం చేశారా? ఏం పర్లేదురా, నువ్వు నన్ను నమ్ముకో, వాళ్ళంటే మీ దగ్గర తీసుకురావు నాకు తెలుసు. నువ్వు నన్ను నమ్ముకో, నన్ను నమ్ము, నా ఆశ్రయం కూడా చాలు. నా దగ్గరికి వచ్చి నా మీదే ఆశ పెట్టుకున్నామనుకో, ఏమేమి ఆశ పెట్టుకొని పోయారో అవన్నీ దగ్గర తీసుకొని వస్తా. నా మీద ఆశ పెట్టుకొని నన్ను నమ్మినందుకు అర్థమవుతుందా? ఆశ పెట్టుకున్నాం పోయారు. కానీ ఈరోజు నేను చెప్తున్నా, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు యేసయ్య మాత్రమే. నీ ఆరోగ్యం పైన, ధనము పైన, నిన్ను విడిచి నిన్ను ప్రేమించే ప్రియమైన వాడు నీకు దూరమైనా, ఏది నీకు దూరం అయిపోయినా, నువ్వు ఆశ పెట్టుకున్నది పోయినా ఏం పర్వాలేదు. ఎక్కడ పోలా ఈ దేవుడిని నమ్ముతూ ఉండగా, ఆయన ఆశ్రయంగా చేసుకుంటూ ఉండగా, పోయి ఒక్కొక్కటి దగ్గర దేవుడు తీసుకొని రాబోతున్నాడు. అవన్నీ దూరం చేసుకోగలకు మంచిదే. ఆ నరక కొట్టడం నీకు మంచిదే, ఆ బాధ నీకు మంచిదే, అవమానం నీకు మంచిదే. నువ్వు ఆయన దగ్గరకు వచ్చావు, దీనుడిగా వచ్చావు. నాకు నువ్వు కావాలని వచ్చావు కదా, నేను నీ సిగ్గుపరచను. నువ్వు ఆశ పెట్టుకొని పోయేది నీ దగ్గర తీసుకొని రాబోతున్నాడు యేసయ్య. హల్లెలూయా. ఎవరి మీద పరిగెత్తొద్దు, దేని మీద ఆశ పెట్టుకోవద్దు. యేసయ్య మీద ఆశ పెట్టుకుంటూ ఉండగా మీరు కోల్పోయినవన్నీ దేవుడు మీ దగ్గర తీసుకొని వస్తున్నాడు. హల్లెలూయా. ఆ కార్యాలు మీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. ఒక్కటే, ఎవరి మీద ఆశ పెట్టుకోవద్దు. ఈ నెబుకద్నెజర్ అన్నీ ఉంటాయి నాతో అనుకొని నేనే అనుకుంటున్నా. ఇంతయన్నీ అయిపోయి తప్పకే పోయే ఎక్కబడి ఊహించడం, నేను రాజుని సింహాసనం మీదనే ఉంటాను, ఎన్ని గొప్ప గంతులేసి అనుకున్నాడు. అధికారం ఇచ్చింది ఆయన. ఇప్పుడు చాలా మంది అధికారం మా పొలంతో వచ్చింది, మాకు ఓట్లేతో వచ్చింది అనుకున్నారు. పిచ్చోళ్ళారా, అవకాశం ఇచ్చాడు, సద్వినియోగం చేసుకుని సావాన్ని దేవుడు ఇచ్చాడని ఈ మాట వలనాలి. అధికారం ఇచ్చేది నా దేవుడు. వామనాక్షన్ చేస్తే దించుతాడు. నువ్వెవరిని ఎగతాళి చేస్తున్నావో, ఎవరిని తక్కువ చేస్తున్నావో వాళ్ళని తీసుకెళ్ళి ఈ ప్లేస్ పెట్టేస్తాడు. నీకు సిగ్గురాదంటే అంతే. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మొత్తం విడిచెళ్ళిపోయి ఒక పశువుల అరణ్యంలో గడ్డి వేసాడు. ఏం చేయించాడు దేవుడు? గర్వించినందుకు పశువులాగా సింహాసనం మీద కూర్చొని రాజు భోజనాలు చేసిన క్యాండిడేట్ని పశువులాగా మనుషులందరూ తరివేసేటట్టు చేసి గట్టి చేశాడు. ఇప్పుడు చెప్పండి, రాజు భోజనాలు తినిపించేది ఆయనే, గట్టి వేయించాడు కదా ఆయనే. సో గర్వం అనేది ఎప్పటికీ మన దగ్గరికి రాకూడదు. దేన్ని బట్టి కూడా పాటలు పాడినా మన వలన కాదు, వాక్యం చెప్తున్నా నా వలన కాదమ్మా, నాకు అసలు ఏమీ రాదు, నేను చాలా బలహీనరాలు. ఇక్కడికి వచ్చి నిలబడిన దాకా నాలో చాలా లోపాలు ఉన్నాయి. కడిగి అక్కడ నిలబెట్టుకొని ఒకటే ప్రార్థన. ఏం చెబుతానని కాదు, నేను అక్కడ నిలబడటానికి నాకు అర్హత దయచేయి ప్రభువా అని నా అంతరంలో నేను రోధించి వస్తాను. రాత్రులు నిద్రపోకుండా నన్ను కడిగయ్యా, నీ పిల్లల మీద మాట పనిచేయాలంటే నన్ను కడిగి నిలబెట్టుకో ప్రభువా. సో నన్ను పిలుచుకున్నావంటే నీ గొప్పతనం తప్ప అదేమి. వెర్రిదాన్ని వాడుకుంటున్నావయ్యా. నాకంటే జ్ఞానం కలిగిన వాళ్ళు వస్తారయ్యా, వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా నువ్వు చెప్తేనే
అంతే, ఏమి లేదు. సో కొంతకాలం తర్వాత టైం పెట్టాక ఆ టైం అయిపోయి గడ్డి పెట్టిపో తనంతట దానికి బుద్ధి వచ్చిందంట. ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చినట్టు చేసింది కూడా దేవుడే. తెలుసుకుంటే చాలా నా కొడుకు అన్యుడే, అధికారం ఇచ్చిన దేవుడు ఇష్టపడి. బుద్ధి వచ్చిన తర్వాత ఏమంటున్నాడో ఆ మాట మాత్రం చదివేస్తారు. ఇప్పుడు దానియేలు గ్రంథము తీయనమ్మా. నాలుగవ అధ్యాయము 37వ వచనం చదవమంటాను నేను. గట్టిగా చదవాలి. అయిపోయింది. దానియేలు 4:37. తానే అంటున్నాడు, నేనే అన్నవాడు బుద్ధి వచ్చాక ఏమంటున్నాడో చూడండి. చూసావా ఏమంటున్నాడు? నేనే, నా వల్లే వచ్చిన గర్వించిన నెబుకద్నెజరుకి బుద్ధి వచ్చాక, దేవుడు నలగబొట్టాక, దేవుడు కృంగ చేశాక ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడు? నేను చదువుతాను జాగ్రత్తగా. నేను పరలోకపు రాజు యొక్క, పరలోకపు రాజు అంటే ఎవరు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువైన యేసయ్య, యెహోవా దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు పరలోకపు రాజు. ఈయనే రాజు నెబుకద్నెజరు, భూ సంబంధంగా మైన రాజు. ఆయన అంటున్నాడు, ఈ భూ సంబంధమైన రాజు అంటున్నాడు ఆ రాజుల గురించి. పరలోకపు రాజు యొక్క కార్యాలన్నీ సత్యములు, ఆయన మార్గములు న్యాయములైనవని, గర్వంతో నటించే వారిని ఆయన అని చేస్తాడని ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరచుచున్నాడు. గర్వపడే వాళ్ళు ఆయన ఏం చేస్తాడు చెప్పండి? అన్ని చేస్తాడు, కృంగ చేస్తాడు, నలగబడతాడు. అమ్మా అయితే కొంతకాలమే బుద్ధి రావాలి. బుద్ధి వచ్చిన తర్వాత నేను గర్వం వల్ల పడిపోయానని బుద్ధి తెచ్చుకున్నాక దేవుడు అదే పశువులాగా పెట్ల, అదే బలహీనుల పెట్ల, అదే కురిగిన స్థితుల పట్ల ఇంకా నలగొడతానే ఉండ. ఇంకా దున్నపోతు మీద వర్షం పడ్డట్టే అతను మంచుల ఏం చేసే చెప్పనా? తను గర్వించి పోగొట్టుకున్నవన్నీ దేవుడు తీసేలా పక్కన పెట్టాడు, దాచిపెట్టాడు. అట్ని మళ్ళా గుర్తొచ్చాకిద్దామని. మీరు కూడా వినండి, దేవుడు మిమ్మల్ని నడిపిస్తున్న మార్గంలో తప్పు పట్టొద్దు. ఏవో మార్పులు రావడానికి దేవుడు ఏం చేశాడు అని అంటే, వాటిని కొన్నిటిని మీకు ప్రియమైనగా ఎంచుకుని మీరు ఆశ పెట్టుకున్న వాటిని పక్కన పెట్టాడు. అంటే మీ ఆరోగ్యం పోయింది అనుకుంటున్నాను, ఆరోగ్యం ఎక్కడ పోలేదమ్మా. మీ ఆరోగ్యాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు, మీ బలాన్ని మీకు దేవుడు ఇవ్వబోతున్నాడు, మీ శక్తిని తిరిగి మీకు ఇవ్వబోతున్నాడు. ఓ హల్లెలూయా. మీరు పోగొట్టుకున్న ధనాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు, పోగొట్టుకున్న వ్యాపారాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు, పోగొట్టుకున్న ఉద్యోగాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు, పోగొట్టుకున్న కోల్పోయిన రిలేషన్స్, కుటుంబ సంబంధాలను దేవుడు వల్ల ఇవ్వబోతున్నాడు, కోల్పోయిన సమాధానం, సంతోషాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు, కోల్పోయిన పేరు ప్రతిష్టలు ఇవ్వబోతున్నాడు, తీసేసిన జ్ఞానాన్ని దేవుడు వల్ల ఇవ్వబోతున్నాడు. పక్కన పెట్టాడంటే అది కదా తెలియలేదుగా. పోయి అనుకున్నావా? ఏసే దగ్గరకు వచ్చావు కదా, బుద్ధి తెచ్చుకున్నావు కదా. దేవుడు ఇప్పుడు కృంగ చేసింది నేనే ఇప్పుడు దాకా. ఎందుకో తెలుసా? లేవనెత్తాలనమ్మా, లేవనెత్తాలి. నేను ఈ మార్గం నడిపించుకుని ఒకేసారి నేను ఆశీర్వదిస్తే ఏమంటా? ఇది నాదే 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 అని అంటా. నాకు కోపం వచ్చే పనులు చేస్తాం. ఒకవేళ కోపం వచ్చే పనులు చేస్తే బుద్ధి చెప్పాడేమో, బుద్ధి వచ్చిందా తిరిగి వాక్యం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఏమి ఇచ్చాడుచున్నా 36వ వచనం చూస్తే, ఆ సమయమందు నా బుద్ధి మరణం నాకు వచ్చాను, రాజ్య సంబంధము ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగెను, నా మంత్రులను నా క్రింది అధిపతులను నా యొక్క ఆలోచన చేయించి వచ్చిన నా రాజ్యం నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనతనందుని. దేవుడు పరీక్షించిన శిక్షించిన బుద్ధి వచ్చాక, నువ్వు తిరిగి దేవుడి దగ్గరకు వచ్చాక కోల్పోయినది రెండంతలు ఇస్తాడు. యోబుకి ఇచ్చినట్టుగా నువ్వు బుద్ధిహీనంగా కోల్పోయినా, దేవుడు పరీక్షించిన ద్వారా కోల్పోయినా,
మొత్తే తీసేస్తే ఏమైపోయేవాడు? రాజ్యము పోయే, ప్రాణము పోయే అంటే నరకంలో తీరేవాడు. అంతే కదా? ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడు? అయితే ఒక గొప్ప వ్యక్తి గురించి నేను కొన్ని మాటలు చెప్పేసి ముగిస్తాను. అటువంటి వారు కూడా మన మధ్యలో ఉన్నారు. కొందరేమో గర్వించడం వలన దేవుడు కొన్ని పక్కన పెట్టేశాడంట. గ్రహించండి. బుద్ధి తెచ్చుకొని వచ్చావా? దేవుని దగ్గరికి తిరిగి వచ్చావా? గ్రహించుకున్నావా? నెబుకద్నెజరులాగా మళ్ళా నీ కోసం పక్కన పెట్టినవన్నీ దేవుడు రెండంతలుగా దయచేయబోతున్నాడు. మళ్ళా నేను లేవనెత్తబోతున్నాడు. పడిన చోట నుంచే నేను లేవనెత్తబోతున్నాడు. నీ గాయాలన్నీ దేవుడు కట్టబోతున్నాడు. అంతే. హల్లెలూయా. బైబిల్లో ఇంకొక వ్యక్తి ఉన్నాడు. మనము సామెతల గ్రంథంలో మనం చూస్తే అమ్మా 16వ అధ్యాయం 18వ వచనం, 15వ అధ్యాయం 33వ వచనం చక్కని మాట. నాశనానికి ముందు ఏం నడుస్తుందంట? గర్వం. పడిపోవడానికి ముందు, పతనానికి ముందు ఏమొస్తుందంట? అహంకారం. అహంకారంగా మనం ఉండకూడదు, గర్వంగా మనము ఉండకూడదు. అయితే ఘనత వచ్చే ముందు ఏముంటుందంట? వినయం. ఘనతకు ముందు వినయం ఉండును. వినయం అంటే తగ్గింపు, దీన మనస్సు, నడవబట్టబడే స్థితి, సహనము, ఓర్పు కలిగిన స్థితి. ఇట్లాంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో. అతని పేరు మొర్దెకై. ఇట్లాంటి వాళ్ళు కూడా మీరు మన మధ్యలో ఉన్నారు. జాగ్రత్తగా వినండి. మొర్దెకై అనేటువంటి ఒక దేవుని భక్తుడు ఉన్నాడమ్మా. ఆయన దేవుని ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించేవాడు. నా దేవుడు యెహోవాయే, ఆయన తప్ప ఎవ్వరికి నమస్కారం కూడా చేయని ఎంతటోడైనా అనే పట్టుదల కలిగిన భక్తుడు ఆయన. అయితే ఈ మొర్దెకై ఉంటున్న అన్య దేశంలో క్లుప్తంగా చెప్తున్న ఈ విషయాలు కూడా. ఈ మొర్దెకై ఆ స్వజనులు యూదులందరి మీద పగబట్టిన ఒక దుష్టుడు ఉన్నాడు, హామాను. అయితే ఈ హామాను అనేవాడు సాతాను దూత. రాజు దగ్గర ముఖ్యమైనటువంటి అధిపతిగా ఉన్నాడు. మొర్దెకై ఉంటున్న టైంలో, ఎస్తేరు రాణిగా ఉంటున్న టైంలో. అప్పుడు ఈ దుష్టుడు హామాను అహష్వేరోషు రాజు దగ్గర అధిపతిగా ఉంటున్నాడు, ప్రధాన అధిపతిగా ఉంటున్నాడు, రాజు తర్వాత స్థానంలో ఉంటున్నాడు. అయితే ఎట్టైన అధిపతి కదా మరి హామాను. రాజు కింద, రాజు తర్వాత స్థానము, ఒక అధికారి వస్తున్నాడంటే సాధారణంగా అతని కింద పనిచేసే వాళ్ళందరూ, ప్రజలందరూ ఏం చేయాలి? నమస్కారాలు చేయాలి. నమస్కారం అండి, నమస్కారం అండి. అయితే అతను సాతాను దూత, సాతానికి సాదృశ్యం. మొర్దెకైకి యూదా ప్రజలకు ప్రతిపక్షంగా వారిని నాశనం చేయడం కొరకు సాతానుడే ఏర్పాటు చేసుకున్న హామాను వాడు. అయితే నాకు అందరూ నమస్కారం చేయాలి, నాకు నమస్కారం చేయడం సంగతి చూస్తాననే మనసు వాడు. ఇప్పుడు అధికారులు చాలా మంది అంటున్నారు, కొంతమంది నమస్కారం చేయకపోయిన వాళ్ళే పట్టించుకోరు. పాస్టర్లు కూడా ఉంటున్నారు. మన వాళ్ళు అసలు పాస్టర్ కనపడ్డా కొంతమంది పాస్టర్ని గౌరవించి వందనాలు అని అంటారు. మరి కొంతమంది చూసి చూడనట్టు కూడా పోతారు పాస్టర్లు తెలిసి కూడా. పాస్టర్లు ఏమంటున్నారా? నాకు వందనాలు చెప్పలేదు ప్రభా, నేను నాశనం అయిపోవాలి, అక్కడ ప్రార్థన ఏమైనా చేస్తారా? అట్టంటి వాళ్ళు ఉంటే ఇట్లాంటి వాళ్ళు తన పని తను చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అది వాళ్ళ ఇష్టం. అయితే ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? ఈ మనస్సు కలిగిన వాడు హామాను. కానీ ఇది దుష్ట స్వభావం. నాకందరూ వంగి రాజులాగా నన్ను చూడాలి, రాజుకు వంగి నమస్కారం చేసినట్టుగా నాకు చేయాలి, ఒక దేవుడికి నమస్కారం చేసినట్టుగా నాకు చేయాలనే మనస్తత్వం వాడికి. ఈ మొర్దెకై దేవుడికి భయభక్తులు కలిగిన వాడు, నా దేవుడికి తప్ప
దీన్ని పట్టుకున్నాడు గట్టిగా. ఆ కాలంలో అందరేమో ఈ నమస్కారం చెప్పకపోతే ఏదేదో చేస్తాడు, అధికారంలో ఉన్నాడని భయపడి ఇష్టం లేకపోయినా వంగి నమస్కారం చేస్తారంట. ఎలా కూడా కాదు, వంగి నమస్కారం చేసే పద్ధతి ఎవరికి ఉండాలి? సాగిలి పడేటువంటిది ఎవరికి ఉండాలి? దేవుడికి మాత్రమే ఉండాలి. అది పాస్టర్ కూడా ఇవ్వద్దు ఆ స్థానాన్ని. సాగిల పడాల్సింది మనందరూ. పాస్టర్ లేదు, ఏ అధికారం లేదు. సృష్టికర్తకు దేవుడికి మాత్రమే సాగిల పడాలి, ఆయనకే భయపడాలి. పాస్టర్స్ గౌరవిస్తాం, ఎంత అధికారిని గౌరవిస్తాం, కానీ సాగిల పడాలి, వంగి వంగి నమస్కారాలు చేయాలి. మన హృదయంలో దేవుడికి ఆ స్థానం ఇవ్వాలి. అయితే అందరూ ఆయన భయపడి కొంతమంది ఉద్యోగాలు పీకేస్తాడమో, ఏం పనిష్మెంట్ ఇస్తాడో అందరూ నమస్కారం చేస్తున్నాడు. ఆ దేశం అంతటిలో వంగి నమస్కారం చేయకుండా ధైర్యంగా ఏది జరిగితే జరిగిందని దర్జాగా ఉన్నవాడి ఒక్క మొత్తుకై మాత్రమే. అయితే ఆ నమస్కారం చేసే వాళ్ళు అందరూ అంటున్నారు, ఊరి మొత్తుకై బాబు. అసలు ఆ మొత్తుకై పదవి ఏంటో తెలుసా మీకు? వాచ్మెన్. రాజు బొమ్మ దగ్గర పనిచేసేవాడు. ఏదో పెద్ద అధికారి కూడా కాదు, అంత ధైర్యం ఉండడానికి. బొమ్మస్తా వాచ్మెన్. వాచ్మెన్లు మనం ఏమో గౌరవిస్తామమ్మా. మనం ఇంటికి వాచ్మెన్ పెట్టుకుంటాం, మనం కాదు ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు. వాచ్మెన్ ఇంట్లోకి వచ్చాడంటే అక్కడే నిలబడి చేతులు కట్టుకొని ఉండాలి. ఓనర్ ఏం చెప్తే వచ్చారు, వాచ్మెన్ వచ్చావా, రాయ్యా సోఫాలో కూర్చారా అని వాచ్ మీద పెడతారా? అబ్బే, అక్కడ వాచ్మెన్ రాజు కుటుంబం దగ్గర పనిచేసేవాడు, ఒక పనోడు, ఒక కాపలాదారుడు. మరి ఆయనకి అంత ధైర్యం ఉందో చూడు. ఆయన హామానికి వంగకయు నమస్కారం చేయకయు ఉన్నాడంట. ఈ హామాన్ ఉన్నాడు చూసావా, చూస్తా ఉన్నాడంట. అందరూ నాకు నమస్కారం చేస్తున్నాడు, వీడు ఒక్కడు చేయడానికి తల తిరుగుడు. వీడికి ఎంత గర్వమో, వీడికి గర్వాన్ని లేనట్టయినా అనచాలా అనుకున్నాడు. ప్రతిరోజు చూస్తున్నాడంట, ఒక్కరోజు నమస్కారం చేస్తాడేమని. ఆ పక్కన అందరూ అన్నారంట, అయ్యా ఎందుకు వచ్చి తెప్పలు వాడుతో, వాడు అసలు మూర్ఖుడు, ఉద్యోగం తీసేస్తాడు, ఏ శిక్ష వేస్తాడు, నమస్కారం చేస్తే నీ సొమ్మేం పోయింది అని అడగదంటే, నేను నా దేవుడిని నమ్ముకున్న వాడిని. అక్కడ ఉంటుందమ్మా, అది కూడా మీరు తర్వాత చదువుకోండి. కొన్ని నేను ముఖ్యమైనవి చదివేస్తాను. ఎస్తేరు గ్రంథంలో 3వ అధ్యాయంలో ఉండే సరి చూడండి. ఏమంటాడు తెలుసా? నేను యూదులను కనుక నమస్కారం చేయను, నేను యూదులను కనుక నమస్కారం చేయను. మనం కూడా నేను క్రైస్తవులను కనుక ఎవరికి నా దేవుని స్థానం ఎవరు అన్నాను. నేను యేసయ్య కూతుని కొడుకుని కనుక, నేను దేవుని సేవకుని కనుక, నేను దేవుని బిడ్డను కనుక ఈ పిచ్చి పనులు నేను చేయను అని అంటామా? ఈ పాపం నేను చేయను, ఎవరిని దేవుని స్థానంలో నేను పెట్టను అని అనగలుగుతాం. అసలు మనోళ్ళు కూడా ఈ అన్య సహోదరులు పూజించారు అవి కనపడగానే అనుకుంటారబ్బ. నేను చూశాను కొంతమంది, ఎవరు క్రిస్టియన్స్ అని చెప్పుకునేవారు. ఎవరు కనపడ్డా అనుకోవటమే, ఏ జాతకాలు, సోదులు, ఇంకెవరో వస్తారు కదా ఇంట్లో మన వాళ్ళు చూడదు. ఏంటో మన తమ్ముడు బాగా వచ్చేవాడు ఎప్పుడేరమ్మా బుడబుక్కులోడు. ప్రతి బుడబుక్కులోడికి, ప్రతి సోదరుడికి ఇలా జాతకాలు చూపించడం, వాళ్ళని వినవటం, వాళ్ళకి కానుకలు ఇవ్వటం, మీ కష్టార్జితాన్ని దరిద్రులకు ఇవ్వటం. అది ఏం చేస్తున్నట్టు తెలుసా? మళ్ళీ పైకి చర్చలు కూడా బయట సంఖ్యలో పెట్టుకొని తెలియక చేస్తే పర్ల, ఇక చెయ్యొద్దు దయచేసి. తెలియక చేస్తాం, తెలియక నేను కూడా చాలా చేశాను. కానీ ఇప్పుడు వాక్యం వింటున్నాను మాత్రం యేసయ్యకు తప్ప ఎవ్వరికి కూడా మీరు నమస్కరించొద్దు. పాపం చేయడానికి భయపడలా. నేను రక్షణ పొందిన వెంటనే దేవుని సన్నిధికి వెళ్తున్నా బిడ్డలు, ఈ మాట మాట్లాడకూడదు. నేను క్రైస్తవుని ఆ హృదయంలో నీకు పట్టుదల రావాలి. నేను యూదులను కనుక నా
గెలుస్తుందో ఈ హామాన్ గాడు పంతం గెలుస్తుందో చూద్దామని మధ్యలో ఉన్న అమ్మ లెక్కలో అయ్య లెక్కలో ఎదురు చూస్తున్నారు. మధ్యలో బలే ఉంటారమ్మో, మధ్యలో చిచ్చులు పెట్టేవాళ్ళు బలే ఉంటారు అసలు. అందుకే మధ్యలో వాళ్ళు ఎవరు నమ్మొద్దు. మీ భార్య భర్తల మధ్య గొడవ వస్తే మీరే పరిష్కరించుకోండి. మీ కుటుంబాలు ఏదైనా సమస్యలు వస్తే మీరే చేసుకోండి. జుట్టులు పట్టుకుని తనుకున్నా సరే చక్కగా కూర్చొని సాయంత్రానికి మాట్లాడుకోండి. మీడియాటర్స్ని, తోడుకోవడాన్ని, తోడల్ని అసలు వద్దు. ఎవరిని మనిషి అన్నవాళ్ళు దేవుడు మీకు ఎవరికైనా ప్రేరణ కలిగించేస్తే వాళ్ళే హఠామచ్చులు అయిపోతాయి. కుటుంబాన్ని కట్టేది దేవుడు, భార్య భర్తలు కలిపేది దేవుడు. అమ్మలప్పల రూపంలో ఎవడెవడో రూపంలో దుష్టుడు ఏదైనా చెప్పాడో చూస్తాడు. ఎక్కడ మాట నమ్మదు. ఎవరు మిమ్మల్ని తప్పు పట్టినా సరే ఈ భార్య భర్త మధ్య ఉండాలి ఏదైనా. ఇంకా మిమ్మల్ని ప్రేమించే దేవుడి సేవకులు ఉన్నారా? చెప్పుకోవాలని దేవుడు ప్రేరేపించడం అనుకో, నమ్మకస్తులైన దేవుడి సేవకులతో పర్సనల్ విషయాలు మాత్రం ఎవరి మధ్యలోకి వద్దు. ఎవరినో ఆ పని మాత్రం ప్రవేశిస్తాడో తెలియదు. అర్థమవుతుందా? ఏమంటే చుట్లేసుకుని అనుకున్నా, కొట్టుకున్నా, ఏం చేస్తున్నా సాయంత్రం నువ్వు తగ్గించుకొని మీ ఆయన దగ్గరికి వెళ్ళి, నువ్వు తగ్గించుకొని మీ ఆవిడ దగ్గరికి వెళ్ళి సారీ అంటే అన్నావా? అబ్బాయికి ఒక కిసు పెట్టావా? ఇక దేవుడు ఏం చేస్తాడు? తప్ప తగ్గించుకున్నామనుకో, ఎవరు తగ్గించుకుంటారో మీ ఎదుట గర్వపడి వాడిని మీ కాళ్ళ దగ్గర తీసుకొని వస్తాడు. ఈ సీక్రెట్ గుర్తు పెట్టుకోండి చెప్తున్నా. దానికాడ పంతాలు కోసం తగ్గించుకుంటే ఏం జరిగింది చెప్పనా? నిన్ను ఎవరెవరో గెంటేయాలనుకున్న ఎవరెవరు నీ మీద గర్వపడతారు వాళ్ళందరికీ ఒక్కొక్కలాగా దగ్గరికి తీసుకొని వస్తాడు. నీకు లోబడేటట్టు చేస్తాడు, నీకు ప్రేమించేటట్టు చేస్తాడు. దేవుడి చేతిలో కదా. కృంగ చేయవాడు ఆయనే, లేవనెత్తివాడు ఆయనే, కుటుంబాన్ని నిర్మించేవాడు ఆయనే, బంధవ్యాన్ని నిర్మించేవాడు ఆయనే, కుటుంబాన్ని కట్టువాడు, పరిపచ్చేవాడు ఆయనే. ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ఉంటారంటే ఎవ్వరు నేను చేయలేరు. కుటుంబాన్ని ఎవరు తాకలేదు. దేవుడు కొన్ని పరీక్షల రూపంలో కొన్ని బుద్ధి చెప్పడానికి ఏదైనా పరిస్థితులు అనుమతిస్తే భయపడవద్దు. ఏమైనా తప్పు జరిగితే సరి చేసుకో. అంతే నమ్మకంగా ఎదురు చూడు. నీ పని దేవుడు పూర్తి చేస్తాడు. నీ పక్షంగా నిలబడి పూర్తి చేస్తాడు దేవుడు. నమ్మదగిన వాడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు? ఏం జరిగింది? ఏం చేద్దామో చూద్దామన్నారుగా. చివరికి హామానికి తిక్కరేగింది, కోపం వచ్చింది, అధికారం ఉంది అనుకున్నాడు. ఎవరో ఏముంటే ఒక యూదుడు మొద్దెక్కై ఫలానా దేవుడిని సేవించేవాడని తెలిసింది. ఎలాగైనా మొద్దోకి చంపాలి అనుకున్నాడు. నేను కొన్ని విషయాలు చెప్తాను కదండి, మీకు అర్థం అవుతాను అనుకోని మళ్ళీ అనుకున్నాను. ఈ ఒక్కటే చంపితే నాకు కసి తీరదు వీడి మీద, వీడి జాతకంగా చంపాలనుకున్నాను. ఇక్కడ సాధారణ గారు ఏం చేస్తాడు చెప్పనా? నువ్వు బాగా ప్రార్థనకి వెళ్తున్నావు అనుకో, నువ్వు నమ్మట్లేదు అనుకో, ఏదో ఒక రూపంలో నిన్ను లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను, ఇక్కడ ప్రయత్నం చేస్తా ఉంటాడు. వెర్రోడు అస్సలు లొంగపోతాం, ఏమి చేయలేడు, ప్రయత్నాలు తప్ప. అర్థమంతా? దేవుడి అధికారం లేకుండా నీ మీద, నా మీద, నీ కుటుంబం మీద, నా కుటుంబం మీద దేవుడు ఇచ్చిన పరీక్షల మీద ఎప్పటికీ అధికారం లేవు. ఏం జరిగిందంట? చంపేయాలి అని ఒక రోజున నిర్ణయించాడు. ఒక డేట్ నిర్ణయించి పడేసేసాడు. వాళ్ళందరూ నాశనం చేయాలి, వాళ్ళందరూ పతనం చేయాలి, వాళ్ళందరూ చంపేసేయాలని ఒక శాస్త్రం కూడా చెప్పించేసాడు. అబద్ధం చెప్పేసి రాజు చేత. అమ్మా అయితే ఏం జరిగిందో చెప్పనా? ఈ హామాను ఈ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎంతైనా మొద్దుకై దెబ్బతీయాలి, వాళ్ళ జాతి నాశించాలంటే ఎన్ని ఎవరు చెప్తున్నాడు? యేసయ్య. అయితే ఒకరోజు దానికి ముందు మొద్దుకై రాజుకు ఏదో మంచి పని చేశాడు. రాజు ప్రాణాన్ని కాపాడి ఉన్నాడు, రాజు మర్చిపోయాడు. ఎప్పుడైతే నాకు నమస్కారం చేయాలి అని అంటున్నాడో వాడి స్థానాన్ని మొద్దుకైకి ఇవ్వాలని దేవుడు డిసైడ్ అయిపోయాడు. నా బిడ్డ నా కోసం ఎట్లా ఎదురైనా సరే నేను దేవుణ్ణి సేవిస్తానని నిలబడుతున్నాడు. కాబట్టి
ఎప్పుడైతే ఇతన్ని పతనం చేయాలనుకుంటున్నాడో, ఇతన్ని చంపాలనుకుంటున్నాడో, వాడినే చంపేసి వాడి స్థానంలో వాడి అధికారాన్ని నా బిడ్డకి ఇవ్వాలి, అందరూ చూసేటట్టుగా ఆ ఘనతను నా బిడ్డకి ఇవ్వాలని ఆయనకేం చేశాడు చెప్పనా? రాజు ఒక రాజు నిద్ర పట్టిలా. ఎవరికి? రాజుకి. రాజుకే నిద్ర పట్టిలా. నిద్ర పట్టకుండా చేసి మొద్దుకై గురించి గుర్తు చేశాడు. మొద్దుకై అనేవాడిని ఒక రోజు మేలు చేశాడు, వాడిని కనపరచాలి అని రాజుకి గుర్తు చేసేసాడు. ఇక హామాన్ని పిలిచి అంటున్నాడు, నేను ఎవరినైనా కనపరచాలంటే, ఎవరినైనా గొప్ప చేయాలంటే, అందరూ చూసేటట్టుగా కనపరచాలంటే నేనేం చేయాలి అని అడిగితే హామాన్ అనుకున్నాడు, రాజు కనపరిచేది నన్నేగా, నన్నుగా ఎవడున్నాడు కనపరచబడేవాళ్ళు, అంత సీరుండ ఎవడున్నాడేనా, నన్నే కనపరచాలనుకుంటాడు అనుకొని ఈ వెర్రిమాల ఏం చేసి చెప్పనా, అయ్యా రాజు వస్త్రాలు ధరించాలి, గుర్ర ఎక్కించాలి, రాజు కనపరిస్తే ఎట్లా ఉంటది అని అందరికి చాటిపోయాలయ్యా, అతని ఊరేగించాలయ్యా అన్నాడు. రాజు అన్నాడు, అయితే ఎట్లా? ఆ గుమ్మం దగ్గర గుమస్తాల వాచ్మెన్ అన్నాడు, మొత్తోకే నువ్వు దగ్గరుండి అందరూ చూసేటట్టుగా అతని గుర్రం మీద ఎక్కి ఊరేగించు అని అన్నాడు. అర్థమైందా? ఎవరు? హామాను పొట్ర పనినోడు మొత్తమే గుర్రం మీద ఊరేగుతుంటే దండర వేయాలన్నమాట. రాజు కనపరిస్తే ఎట్లా ఉంటది అని దండర వేయాలి. హామాను మొత్తమే చంపాలి, నేను హీరో అయిపోవాలనుకున్నాడు. హృదయం చూశాడు, వాడు చేస్తున్న ప్లాన్స్ అన్ని చూశాడు. ఏం చేశాడు? వాడు ఆలోచన తారుమారు చేసేసి, ఎవరు వాచ్మెన్గా ఉన్నాడో, నా కొడుకు వాచ్మెన్గా ఉన్నా కూడా నా విషయంలో రోషం ఉన్నాడు, ఈ అన్య దేశంలో అందరూ చూసేటట్టుగా, ఇతని మీద పగపడిన వాడు కూడా చూసేటట్టుగా నా బిడ్డని లేవనెత్తాలి అనుకున్నాడు. లేవనెత్తాలి అనుకుంటే మొత్తం పరీక్ష వచ్చిందా కదా? మొత్తం దేవుడు కనపరచాలి అనుకున్నాడు, లేవనెత్తాలనుకున్నాడు, గొప్ప చేయాలనుకున్నాడు. దాని ముందు వెంటనే గుర్రెక్కించేసాడా? వెంటనే రాజు వస్త్రాలు ఇచ్చేసాడా? వెంటనే ఊరేగించేసాడా? చెప్పండి. దానికి ముందు మొద్దుకైని చంపాలనేటువంటి శత్రు ప్రయత్నం దాకా తీసుకొని వచ్చాడు. అప్పుడు దాకా దేవుడు మౌనంగానే చూస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని లేవనెత్తాలనుకుని డిసైడ్ అయిపోయాడు, మిమ్మల్ని హెచ్చించాలనుకున్నాడు, మిమ్మల్ని గణపరచాలనుకుని ఆలోచన చేస్తున్నాడు. ఆయన ఒకేసారి గణపరిస్తే, ఒకేసారి హెచ్చిస్తే, ఒకేసారి అందరూ చూసేటట్టుగా మిమ్మల్ని పొగిడేలా చేస్తే మునెవ్వరు చేసిన డిగ్రీ పడిపోతారని కొన్ని పరీక్షలు కూడా నడిపిస్తున్నాడు మిమ్మల్ని. కొన్ని పరీక్షలు కూడా నడిపిస్తున్నాడు మిమ్మల్ని. పరీక్ష రాయండి, పాస్ అవుతారు. నెక్స్ట్ లెవెల్కి ప్రమోషన్ ఇచ్చేస్తాడు, ఆయన ప్రమోట్ చేస్తాడు. అదే ఘనత. డైరెక్ట్ పరీక్ష అయిపోయిన తర్వాత, మొత్తమే పరీక్షలో నిలబడిన తర్వాత, మొత్తమే కూడా తెలియదు, ప్రధానమంత్రి అవుతాడు ఆయన చివరికి. ఆయన చంపాలనుకున్న వాడినే దేవుడు చంపించేశాడు, హామాన్నే చంపించేశాడు దేవుడు. మొత్తోకి ఎవడు వ్యతిరేకం లేకుండా చేశాడు ఆ దేశంలో. మీకు ఎవరైనా వ్యతిరేకం ఉంటున్నారో, మీ గురించి మీ కుటుంబాన్ని పోల్చడానికో, మీ యొక్క
అది గుర్తుపెట్టుకోండి. సాతాను యొక్క ఆలోచన పన్నాగాలన్నీ మీ విషయంలో దేవుడు తారుమారు చేసేస్తున్నాడు. మిమ్మల్ని లేవనెత్తడానికి మీ ఎదుట కొన్ని పరీక్షలు వచ్చాయి, కొన్ని శ్రమలు వచ్చాయి, శోధనలు వచ్చాయి, కృంగిపోయే పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడు కృంగిపోతున్న వాళ్ళారా, నలగబట్టబడుతున్న వాళ్ళారా, పరీక్షించబడుతున్న వాళ్ళారా, ఇది మీకు మేలు కలిగుండకై వచ్చాయి. దేవుడు మిమ్మల్ని గణపరచడానికి తీసుకొచ్చారని. సాతాను అనుకున్నట్టుగా జరగదు. వాడేమో ఒక రోజున యూదులందరి మొత్తం అంతం చేయాలన్నాడట. ఎస్తేరు 9:1 ఇంటికెళ్ళి చదువుకోండి. అది దేవుడి రోజు మీకు వాగ్దానంగా ఇచ్చి పంపిస్తున్నాడు. పగవారు ఏ దినమునైతే వాళ్ళని జయించాలని ప్లాన్ చేశాడో అదే దినమున యూదులు మొర్దెకై పగవారి మీద అధికారం పొందేటట్టుగా చేశాడు. ఒక దినమున మిమ్మల్ని పడేయాలని నిర్ణయించాడు. ఆ దినమునే వాడికి తెలియదు, మీకు కూడా తెలియదు. ఈరోజు తెలుసుకోండి, అదే దినమున మిమ్మల్ని హెచ్చించాలని ఆయన డిక్లేర్ చేసేసాడు, ఆయన కన్ఫర్మ్ చేసేసాడు. ధైర్యంగా వెళ్ళండి ఇంటికి ఈరోజు. మీరు అర్థమైందా? ఎలాగైతే వాడు పడేయాలనుకుంటున్నాడో అక్కడి నుంచి దేవుడు మిమ్మల్ని లేపి వాడికి సిగ్గు కలిగేటట్టుగా చేయబోతున్నాడు. ఆయనే కురిగిపోయేలా చేస్తాడు మన మంచికే. మళ్ళీ ఏం చేయడానికి చెప్పండి అమ్మా? లేవనెత్తడానికి. మొర్దెకైని చంపాలనే దాకా దేవుడే అనుమతించుండొచ్చు, కానీ చంపడానికి కాదు. అక్కడ దాకా వచ్చినాక కూడా నిలబడితే నేను ప్రధానమంత్రి చేస్తానన్నాడు. చివరికి ప్రధానమంత్రి అయిపోయాడు అదే దేశంలో. ఆ ప్రధానమంత్రిగా ఉన్న తన పగోడు చచ్చిపోయాడు. అర్థమైందా? మన పగోళ్ళు ఏం చావద్దులే కానీ వాళ్ళు చూసేటట్టుగా దేవుడు మనందరినీ గణపరచునుగాక, మిమ్మల్ని అందరినీ దేవుడు గొప్ప చేయునుగాక. వాళ్ళకు కూడా మారు మనసు వచ్చేటట్టుగా మిమ్మల్ని దేవుడు లేవనెత్తునుగాక. ఏ విషయాల్లో సాతాను మిమ్మల్ని ఆ బలహీనపరిచి ఆయన పడిపోయిందిలే, పడిపోయాడు లేక అయిపోయింది అనుకున్నాడు. పడలాగులో నీకు కొన్ని పరీక్షది దేవుడు అదే స్థలంలో లేపి నిన్ను యుద్ధ శూరులాగా నిలబెట్టి వాడుకోబోతున్నాడు. నిన్ను బలమైన వ్యక్తిగా స్థాపించబోతున్నాడు. నిన్ను చూసి నవ్విలో గొప్ప ఇట్లాగే జరిగిన సంకర కొట్టుకుంటున్న వాళ్ళ ఎదుట దేవుడిని హెచ్చించి గణపరిచి మహిమపరచబోతున్నాడు. హల్లెలూయా. దేవుడికే మహిమ కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి అమ్మా, కృంగ చేయబడటం మంచిదా కాదా? నలగొట్టడం మంచిదే కాదా? కొంత సమయం మనం మన శ్రమను అనుభవించడం మంచిదే కాదా? తప్పిపోకుండా ఉంటాము, సహనంతో ఉంటాము, దీన మనసు వస్తుంది. దీన మనసు వచ్చాక ఆయన సింహాసనం ఎక్కిచ్చేస్తాడు. బైబిల్లో దావీదు ఎవరు చెప్పండి? దీన మనసు కలిగిన వాడు, దేవుని హృదయానుసారుడు. యోసేపు ఎవరు చెప్పండి? సింహాసనం ఎక్కించాలనుకున్నాడు, కానీ అందరి చేత ఏమైపోయాడమ్మా? తృణీకరించబడ్డాడు, కొట్లో వేయబడ్డాడు, శ్రమలు అనుభవించాడు, కృంగిపోయాడు. బిడ్డ చెరసాల దాకా వెళ్ళాల్సి వచ్చింది. తర్వాత ఏమైంది? నెట్టేసిన వాళ్ళు అబద్ధం చెప్పి చెరసాల వేయించిన మహాన్ తల్లి అక్కడే సింహాసనం మీద కూర్చోబెట్టాడు, అక్కడే లేవనెత్తాడు. హల్లెలూయా. ఏ అమ్మలెక్కలు ఏ అయ్యలెక్కలు మీరు పడిపోవాలని కలలు కంటున్నారో మీ స్థితి చూసి ఆగిపోయారు. అమ్మయ్యా మళ్ళీ జరిగింది అనుకుంటున్నారేమో. వాళ్ళు చూసేటట్టుగా మిమ్మల్ని లేవనెత్తబోతున్నాడు. అది దేవుని యొక్క ఆలోచన, అది దేవుని యొక్క ప్రణాళిక. దేవుడు మిమ్మల్ని లేవనెత్తబోతున్నాడు, మిమ్మల్ని స్థిరపరచబోతున్నాడు, మిమ్మల్ని ఘనపరచబోతున్నాడు. మీ ఘనతను అందరూ చూసేటట్టుగా దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. దేనికి భయపడొద్దు దేవుని పెడతారా? మొర్దెకైలాగా పరీక్షించబడుతుంటే ఆయనలాగా నిలబడండి, సహించండి. ఏ విషయంలో పాపలు పడిపోవద్దు, ఎవరు ప్రోత్సహించిన వెనక్కి తిరగద్దు. మొర్దెకైలాగా నిలబడండి. ఘనతను సిద్ధపరిచాడు. అలాగే ఒకవేళ అన్ని పోయియా వదపని దేవుడు మనకు మంచి జ్ఞానం ఇవ్వటానికి, బుద్ధిని ఇవ్వటానికి పోయాయి. దేవుడి దగ్గరికి వచ్చాక
మళ్ళీ అన్నీ ఇస్తున్నారు. ఈసారి ఇచ్చాక వెనక్కి తిరిగిపోరు. సో ఏది ఏమైనా దేవుడు మిమ్మల్ని కృంగ చేస్తుంది, నలగగొడుతుంది లేవనెత్తడానికే. దేవుడు మీ అందరినీ లేవనెత్తి ఆశీర్వదించును గాక, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక, మీరు చేయించిన పరిచర్యను దేవుడు ఆశీర్వదించును గాక, మీరు చేయించిన పనులన్నింటిలో మీ కష్టార్జితాన్ని దేవుడు బహుగా బహుగా ఆశీర్వదించును గాక. అందరు పెద్దగా ఆమేన్ చెప్పండి చివరగా. ఆమేన్. దేవుడి మాటలన్నీ నూరంతర మనందరి హృదయాల్లో స్థిరపరిచి ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేయండి, చిన్న ప్రార్థన. అయ్యా ఎందుకు వస్తున్నాయి అనుకుంటామయ్యా, అసలు మమ్మల్ని ఏం చేస్తావో మాకు ఏం తెలియట్లేదయ్యా. బంగారు తండ్రి, నువ్వు మాట్లాడితేనే మాకు అర్థమైంది అయ్యా. ప్రభువా నీకు స్తోత్రమయ్యా, మేము నిలబడే శక్తి దయచేయి. మమ్మల్ని లేవనెత్తయ్యా మేమున్న స్థితిలో నుంచి. ప్రార్థన చేయాలి, ఒక చిన్న ప్రార్థన చేయాలి. వాక్యం అయ్యా, ఈ వాక్యం అంతా మేము మర్చిపోకుండా చెయ్యయ్యా అనండి. మహాపరిశుద్ధులా మాతో మాట్లాడండి, మాట బట్టి మేము స్థుతిస్తూ కనపరుస్తున్నాం ఆయన. ఎందరైతే కృంగిపోయిన వారుగా ఉండి నీ సన్నిధికి వచ్చారో ప్రభువా, ఎందుకు ఈ పరిస్థితులు వస్తున్నాయి అని దిగులు చెందుతూ వచ్చారో, ఈ మాటలు వింటున్న వారందరితో మీరు మాట్లాడారు. కృంగ చేయవాడు నీవే, లేవనెత్తువాడు. లేవనెత్తడానికే కృంగ చేస్తావు, నలగగొడతావు, గాయపరుస్తావు, పరీక్షిస్తావు, కొన్నిసార్లు శిక్షిస్తావు. మా మేలు కొరకేనే మాట్లాడడానికి స్తోత్రం. నీ బిడ్డలందరూ గ్రహించుకొని ప్రభు నీ వాక్యానుసారంగా జీవించి నిన్ను మహిమపరచినట్టుగా సహాయం చేయండి. బిడ్డలందరూ లేవనెత్తి మహిమ పొందుకోండి. దుష్టుడు ఎక్కడా పెట్టి దొంగిలించకుండా వారిని ముద్రించమని యేసునామమున ప్రార్థిస్తున్నాను. ఆమేన్.